నువ్వు ఫ్రెష్ తిన్నాక తీసుకొస్తాను. తొందరగా వచ్చే. తలపేసుకో. సిగరెట్స్ ఉన్నాయా? ఇక్కడ లేవండి, పక్కనే షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి. సరే, నేను వెళ్ళి సిగరెట్ తెస్తా. హలో లక్ష్మి. హలో, ఏం ముద్దు ఏమైపోయావి? ఫోన్ ఎత్తవేంటి? అదో పెద్ద కథ, తర్వాత చెప్తాలే. సరే, కలిసావా తన్ని? కలిశాను. ఎలాగున్నాడు? సూపర్గా ఉన్నాడు. అవునా? పక్కనే ఉన్నాడా? లేడు, ఇప్పుడే బయటికెళ్ళాడు. బయటికా? ఎక్కడున్నావే నువ్వు? నేను లాడ్జ్లో ఉన్నాను. ఓసీ, లాడ్జ్ ఏంటి? ఏం చేస్తున్నావే నువ్వు? పిచ్చిగా పట్టిందా? అబ్బా కంగారడికే, నువ్వు అనుకునేలా ఏం కాదు. మేం పార్క్ వెళ్ళినప్పుడు బురదలో పడ్డాను, డ్రెస్ పాడైంది, మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇంకా చాలా జరిగాయిలే కానీ అన్నీ వచ్చాక చెప్తాను. సర్లే, జాగ్రత్త. సాయంత్రం బస్కి వచ్చేసినావు కదా నువ్వు. ఇందాకే అమ్మ అడిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావని. ఏం చెప్పావు మరి? మ్యాచింగ్ జాకెట్ల కోసం అరకెళ్ళావని చెప్పాను. హలో సత్య, ఉన్నావా? హలో సత్య. లక్ష్మి, మళ్ళీ నా ఫోన్ పట్టుకెళ్ళావా? ఇక్కడే ఉన్నారు వదినా. హలో. సత్య, మీరెవరు? మురళి లేడా? ఇప్పుడే బయటికెళ్ళాడు. ఓ, నేను తనకు కాల్ చేస్తాను, ఉండండి. అన్న ఆటో ఎస్కేలో చూస్తావా? ఎక్కడికి? ఎస్కేలో. సైదులు, వాడిని ఇప్పుడే చూశాను. రా రా రా. డబ్బులు తర్వాత ఇస్తారా? వెళ్ళాడు చూసావా? ఈ సందులోకి వెళ్ళాడు. ఆటో వెనక శివాన్ రాస్తుంది. అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు? చాలాసేపు అయిందిలే. అవునా? అయినా ఏంటి మురళి నువ్వు? ఏమైందక్క? నీ ఫోన్ ఏమైంది? అదా, ఏం చెప్పమంటావులే. అక్కతో మాట్లాడావా? ఆవిడేం మాట్లాడలేదు. తను సావిత్రి అక్క, నాకు బాగా కావాల్సిన మనిషి. ఈ లాడ్జ్ అక్కదే. చాలా అందంగా ఉంది. నీ సెలక్షన్ ఎప్పుడు సూపరే మురళి. అవును, మీ ఇద్దరు ఇవాళే కదా భోగపురం వెళ్తున్నారు? ఎక్కడికి? అక్క ఒకసారి రావా? అది కాదు మురళి, ఏమైంది? ఒకసారి బయటికి పోతే చెప్తాను. మురళి ఒకసారి రా అక్క, రా చెప్తాను. చెయ్యొదలరా. అసలు ఎందుకు వచ్చి నిన్ను కలవడానికి. మెల్లగా మాట్లాడు. వాడు నాకు ఫోన్ చేసి తొప్పేస్తున్నాడు. నేను నీకు 100 సార్లు ఫోన్ చేశాను. ఒకసారి నాట్ రీచబుల్, ఒకసారి స్విచ్ ఆఫ్. బస్ స్టాండ్ లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంట్రా? ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రాకుండా ఉండవు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తన్ని భోగపురం తీసుకెళ్ళడం కుదరదు. టైం చూసుకుని నేను తీసుకెళ్తాను. ఏంటి వేషాలు ఇస్తున్నావా? డబ్బులు తీసుకున్నావుగా, గుర్తుందా? నాకు అన్నీ గుర్తున్నాయి. ఎప్పుడేం చేయాలో కూడా చేస్తా గానీ నువ్వు వెళ్ళి ఇంకో అడిగి ఫోన్ చేసి టెన్షన్ పెట్టద్దని. ఫోన్ చేయడానికి పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇంకో పని పంపించు, తొందరగా పంపించరా. గాంధీనగర్ అనుకుంటా. అవును, అదిగో అదే. అరే స్టార్ట్ అయింది, ఎక్కెక్కు. అలా ఇందాక ఒకరు ఎక్కాడు కదా, ఎక్కడ దింపారు? ఎస్కే లాడ్జ్ అండి. ఆడికి 2 ఫోటోలు అంటే పంపి గొల్లు కొడి గోలెట్టేస్తున్నాడు. నీకు దండం పెడతాను పదక్క. రే, ఆ పిల్ల మరీ లేతగా ఉందరా, పిచ్చి పిచ్చి పనులు చేయకే.
అక్క అంతే ఏదో మాట్లాడుతూ ఉంటుంది. తినలేదేంటి? భోగాపురం ఎందుకు వెళ్ళాలి? హ? భోగాపురం అదేమనుకోలేదు, మా అక్కేదో పొరపాటు పడింది. మన ఇద్దరం ఇవాళే మొదటిసారి కలుసుకున్నామని మా అక్కకు తెలియదు. నేను వెళ్ళాలి మురళి, బస్ స్టాండ్లో దింపే. అప్పుడేనా? లేదు నేను వెళ్ళాలి, నన్ను బస్ స్టాండ్లో దింపే. నువ్వేం తినలేదు కూడా. పర్లేదు, తిన్నాకెళ్ళచ్చులే. ఆకలి లేదు మురళి. అరే చెప్తున్నా కదా, తిన్నాకెళ్ళిగానులే. నేను ఇంటికి వెళ్ళాలి మురళి. తిన్నాకెళ్ళిగాను. కూర్చో 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 కూర్చో. ఇప్పుడు ఏంటి, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి అంతేనా? సత్య 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 ఇది చూడు, ఇప్పుడు నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి అంతేనా? సరే నేను తీసుకెళ్తాను, కొంచెం సేపట్లో మనం వెళ్ళిపోదాం సరేనా? ఈ రోజు కోసం మనం ఎన్నాళ్ళ నుంచి ఎదురు వస్తున్నాం చెప్పు, ఇలా వెళ్ళిపోతా అంటావు ఏంటి? వదులు మురళి, తక్కువ మురళి. సత్య నా మాట విను. వదులు మురళి, నొప్పిగా ఉంది. నొప్పిగుందా? మరి ఎందుకు ఇలా నన్ను గింటేస్తున్నావు? కొంచెం సేపట్లో వెళ్ళిపోదాం అని చెప్పాను కదా, కొంచెం వెళ్ళిపోదాం అని చెప్పాను కదా. సత్య సత్య అది కాదు, ఒకసారి సత్య నా మాట విను. సత్య సత్య ఒక ఏయ్! వదులు మురళి. సత్య ఎందుకంత భయపడుతున్నావు? సత్య సత్య వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం అని చెప్తున్నాను కదా సత్య. మళ్ళీ ఏమైంది? మళ్ళీ సేమ్ ప్రాబ్లం. చిన్న ఎస్కెలో చెక్కడం. ఆ రైట్లో. కొంచెం వెళ్ళిపోదాం అని చెప్తున్నాను కదా. ఏంటి కొరుకుతున్నావు? అసలు నీ అమ్మ. ఎక్కడోడు? అరిస్తే చంపేస్తాం. ఆ అమ్మాయి ఎక్కడుందిరా? చెప్పురా తడిది. అదేమైతే నీకేంట్రా? అదేమన్నా నీ చెల్లెలా?
జరుగుతుంది ఇక్కడ? ఫైట్ జరుగుతుంది చూస్తావా? ఎవరు రానిచ్చారో వీళ్ళ లోపలికి? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకా? ఈ ఏరియా సిఐ దాస్ తెలుసా? నెంబర్ ఇవ్వమంటావా? చెప్పరా, తను ఎక్కడ తెచ్చావా? చెప్పండి రా. తను ఎక్కడుందో చెప్పరా. చెప్పరా నా కొడుక. చెప్పు. చెప్పు. తలుపు తీసిందా? సైదులు ఉన్నావా? డోర్ తీ. తలుపు తీ సత్య. సత్య, తలుపు తీ. నువ్వు తీయకపోతే తలుపు విరగొట్టేసిందే చెప్తున్నా. భయపడకు, నీకేం కాదు ఇంకా. నేను రీఛార్జ్ చేయండి. 9 అన్న 99 రీఛార్జ్ కొంచెం అర్జెంట్ అన్న. ముందడు చేసింది. నెంబర్ చెప్పమ్మా. 9247 0033. ఎప్పుడైనా ఆటో కావాలంటే ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది. వాడి ఫోన్ నాకు దొరికినప్పుడు ఓ కాల్ వచ్చింది. హలో మురళి, సత్య ఊర్లో దిగిందా లేదా? ఇప్పుడు నీతోనే ఉందా? చూడటానికి ఎలా ఉంది? బాగా కిడతాయా మనకి? ఆ భోగపురం సేటుగాడు ఆగలేకపోతున్నాడు. నిన్నే ఆవు అనవే మురళి, చెప్పింది వినిపిస్తుందా లేదా? అప్పుడే వాడి ప్లాన్ ఏంటో అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను.
ఏమంటోంది? ఓకేనా? ఏది ఓసారి ఫోన్ తనకివ్వు. మాట్లాడు. హలో. హలో, హాయ్. నా పేరు వసుంధర. నీ పేరేంటి? ఓ అమ్మాయిగా ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడుండి ధైర్యం చెప్పడం ఈజీగానే ఉంటుంది, కానీ నీ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇదంతా ఒక యాక్సిడెంట్ అనుకో. ఏంటి ఏం మాట్లాడావు? సరే, ఒకసారి ఆర్కేకి ఫోన్ ఇవ్వు. చెప్పు. చెప్పండి సార్, ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? తనకేమవుతుందా అని చాలా టెన్షన్ పడ్డారుగా. అసలు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే చూడలేవే, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్కే. జాబ్ రాకపోతే నా మొహం కూడా చూపించొద్దన్నా? రే వసు కాఫీరా. జాబ్ దే ఉందిలే, వచ్చినప్పుడు వస్తుంది. ముందు నువ్వు వచ్చి వెంటనే చూడాలనిపిస్తోంది. ఏమైనా తింటావా?